మేము సీపురు బిల్లు అగ్రహారం గులిమెందాడు అగ్రహం వచ్చాం. మేము కాలుకి మా ఊరు భూములు ఇచ్చారు, మాకు ఒక నీరు చొక్క రాలేదు. ఇల్లులకంతే మా ఊరు భూమే దొరికింది. చుట్టుపక్కల ఊళ్ళో అందరూ అక్కడట్టే ఉన్నారు, కానీ మా ఊరికి మట్టుగా ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. అయినా పని గవర్నమెంట్కి అడిగినారని ఇచ్చినారు. ఇచ్చినందుకని ఇప్పుడు గుండ లేదు. ఆ ఉన్న ఎంతరావు కానీ అరెకరో సెంటో ఎంత ఉంది, దానికి గుండ రాలేదు. దొంగ దోపుల్లో అమ్ముకుంటారు. ఫేస్బుక్ లేదు. అందరికీ చుట్టుపక్కల 7,000 వచ్చినాయి. 1000 రూపాయల డబ్బులు కూడా రాలేదు. మరి ఏటవ్వాలి మేము? అలాంటివన్నీ అక్కడ జరుగుతాయి. ఆ ఊరికి మట్టుకు ఏటీలు ఆయం లేదు. మాకు అలాంటి ఎవరు నువ్వురా ఎవరైనా అడగగానే ఓటు వేయడమే, కానీ ఎవరికి మాకు పోటీలు లేవు. ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం అలాంటివి ఉండవు. అలాగే పోటీలు లేక చేసినందువల్ల మా ఊరు అంత నీరస అయిపోయింది అనమాట. మాకు కావాల్సింది పాస్బుక్లు కావాలి, ఏంటి అన్నీ వనబీలు కావాలి. ఎవరు మెట్టేళ్ళని ఇప్పుడు 4 ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నది పోనీ ఎక్కడో సకరా ఉంది, మరి అది అమ్మేసాని పిల్లలు పెళ్ళిళ్ళు చెయ్యాలా? మాకు వచ్చింది ఏంటి? ఉద్యోగాలు సజ్జగాలు కూలి చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు అది మా అలాంటి బాధలు అన్నీ పడతాను. ఎవరి కాడికి వెళ్ళా ఎవరు ఏటి ఇవ్వలేదు. ఆ ఉన్న 6 ఎకరాలు వేసినామంతే. ఇప్పుడు గుండ లేదు. ఎంత సేలు వచ్చి చచ్చిపోతాను. ఆ గుండ కూడా దొరక్కుంటుంది. ఆ కాలు నీరు లేదు. ఎంత భూమి ఇచ్చినారు, డబ్బు ఇవ్వలేదు, నీరు రాలేదు. మరి దేనికి మా ఊరు భూమి ఇవ్వడం దండుకు? చివరిపల్లి జియాగ్రం నుంచి పెద్దలందరూ వచ్చారు. ఎందుకంటే మనకి 79 సంవత్సరాల నుంచి మనకి ఎవరికి కూడా పాస్బుక్లు కానీ 1 బిల్ కానీ రావట్లేదు. దానివల్ల రైతులకి అందరికీ ఇబ్బంది ఉంది. అందుకనే గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వడానికి అందరం కలిసి వచ్చాం. ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా భూమి అమ్మడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓ చుట్టూ ఆర్ఐ చుట్టూ తిరిగి ఆళ్ళు బతివాల్సి వచ్చి అడంగల కాపీ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 1 బిల్ లేకపోతే ఇప్పుడు ఏది జరగట్లేదు. ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో అయిపోయి ఆన్లైన్ ప్రభుత్వం పెట్టించింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని అందరిని గెలిపించారు కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం న్యాయం చేద్దని 1 బిల్ పాస్బుక్లు ఇస్తుందనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా మాట తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులకి న్యాయం చేయాలి. రైతు అన్న అంటారు, రైతే రాజు అంటారు, కానీ మా అగ్రహంలో రైతు రాజు కాదు కదా, గొప్ప కోలోడి కంటే అద్భుతంగా ఉండాలి పరిస్థితి. ఎందుకంటే భూములున్న ఉపయోగం లేకుండా ఆ 1 బిల్ లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా రైతు ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్గా కలెక్టర్ గారు మాకు 1 బిల్ ఇప్పించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.